జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలును ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా, ఎండపల్లి నవంబర్ 22, ప్రజాముద్ర న్యూస్. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలును శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారుల మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, కొత్తపేట గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వం పత్తికి క్వింటాలుకు 7,521 రూపాయల మద్దతు ధరను ఇవ్వడం జరుగుతుందని, నిబంధనలకు అనుగుణంగా పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు కూడా వరి మాత్రమే కాకుండా పత్తి సాగుపైన కూడా శ్రద్ధ చూపాలని, పత్తి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, పత్తి రైతులు కూడా తేమ శాతాన్ని చూసుకొని కేంద్రానికి తీసుకురావాలని, ఎటువంటి సమస్య ఉన్న ఆయన దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోళ్ల తిరుపతి, ఉమ్మడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, వెల్గటూర్ తాజా మాజీ సర్పంచ్ మెరుగు మురళీగౌడ్, కొత్తపేట తాజా మాజీ సర్పంచ్ కొమ్ము రాంబాబు, మాజీ ఎంపీటీసీ రంగు తిరుపతి, ఏఓ బల్జపెల్లి మహేష్, ఉమ్మడి మండల స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా మార్కెటింగ్ అధికారి డి ప్రకాష్, ఎండపల్లి మండల తహసీల్దార్ కడార్ల రవికాంత్, వరంగల్ బ్రాంచ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాటన్ పర్చేస్ ఆఫీసర్ గజేందర్ టైక్వాడ్, మార్కెట్ కార్యదర్శి వి హరికృష్ణ, సిబ్బంది సురేష్, జనార్దన్, శంకరయ్య, గోపాల్, పూదరి రమేష్, బాలసాని మల్లేశం గౌడ్, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పత్తి రైతులు తదితరులు పాల్గొన్నారు.